హలో అక్వామ్యాన్. నతాషా చనిపోయిన కొన్ని రోజులకే మన హల్క్ గాడికి కూడా హెల్త్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. నేను ఎటు ఏలు పెడితే అటు పరిగెత్తుకుంటూ వచ్చిన ఏల్ని కొరికే అంత యాక్టివ్ గా ఉండేవాడు సడన్ గా డల్ అయిపోయాడు. షెల్ ఏమో సాఫ్ట్ అయిపోయింది, ఐస్ ఏమో బల్జ్ అయ్యాయి. ఫీడింగ్ కూడా తీసుకోవట్లేదు. ఫుడ్ వేస్తే వాటిని నమిలి ఊసేస్తున్నాడే గానీ మింగట్లేదు. ఇంకా వీడిని ఎలా అయినా కాపాడాలని చెప్పి చాలా బలంగా ఫిక్స్ అయ్యాను. చాలా రీసెర్చ్ చేసి ఇంకా వీడి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా డే 1 ఫస్ట్ అయితే టర్టిల్ ఐ డ్రాప్స్ తీసుకొని వాడి 2 కళ్ళల్లో వేసాను. వేసిన వెంటనే టర్టిల్ ని నీళ్ళలో కదలకుండా ఒక 2-3 మినిట్స్ తర్వాత నీళ్ళలో కదలాలి. ఇదే ప్రాసెస్ కంటిన్యూస్ గా ఒక 3 days దాకా రిపీట్ చేశాను. ఇంకా ఇది డే 4. ఇక్కడ మన హల్క్ గాడు ఫీడింగ్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేశాడు. డే 1 నుంచి కూడా ఫీడింగ్ ఇస్తానే ఉన్నాను కానీ డే 4 కి వాడు పర్ఫెక్ట్ గా తినడం అయితే స్టార్ట్ చేశాడు ముందులాగా. ఈ ఫుడ్ లో కూడా విటమిన్ ఏ ఇంకా కాల్షియం సిరప్ వేసే ఫీడ్ చేస్తా ఉన్నాను. ఇది డే 5. ఇప్పుడు మన హల్క్ గాడికి మెల్లిగా వామ్స్ కూడా ఫీడ్ చేయడం స్టార్ట్ చేశాను. డ్రై వామ్స్ ఇవి కూడా చాలా ఇష్టంగా తినడం అయితే స్టార్ట్ చేశాడు. ఇంకా డే 7 తర్వాత ఫైనల్ గా మన హల్క్ గాడు అయితే కంప్లీట్ గా రికవర్ అయిపోయాడు. వాడి షెల్ కూడా స్ట్రాంగ్ అయింది. ఇంకా నేను ఎటు ఏలు పెడితే అటు మళ్ళీ ముందులాగే పరిగెత్తుకుంటూ రావడం స్టార్ట్ చేశాడు. ఇంకా వీడు కంప్లీట్ గా రికవర్ అయిపోయాక నా హ్యాపీనెస్ కి అయితే అవధులు లేవు. చూడండి నేను ఎటు ఏలు పెడితే అటు ఎలా వస్తున్నాడో క్యూట్ గా నడుచుకుంటా. బేబీ టర్టిల్స్ ని పెంచడం చాలా కష్టం మామ. మీరు ఫుల్ రీసెర్చ్ చేసి ప్రాపర్ కేర్ తీసుకుంటే గానీ అవి మీ దగ్గర సర్వైవ్ అవ్వవు. అందులో కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చి మీరు దానికి ఫుల్ ట్రీట్మెంట్ ఇచ్చినా గానీ దానికి ఎటువంటి జెనెటికల్ ఇష్యూస్ లేకపోతేనే అది రికవర్ అయ్యిద్ది. అండ్ ఈ కేసులో అయితే మన హల్క్ గాడు కంప్లీట్ గా రికవర్ అయ్యాడు. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.